ఆ బాలిక ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. క్రీడల పట్ల ఆసక్తి ఉంది. అయితే ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేకపోయింది. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పింది. ఆ బాలిక తండ్రి ఆర్చరీ నేర్చుకోమని సలహా ఇచ్చారు. తాను చదువుకునే పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దాంతో ఆ బాలిక పట్టుదలతో ఆర్చరీ నేర్చుకుంది. తొలి ప్రయత్నంలోనే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. అదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సైతం కైవసం చేసుకుంది. వారణాసిలో ఈ నెల 19 నుండి 21 వరకు జరగనున్న జాతీయ ఆర్చరీ పోటీలపై ఇప్పుడు గురిపెట్టింది. అక్కడ కూడా బంగారు పతకాన్ని సాధించి దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలి అన్న తన కలను సాకారం చేసుకునేందుకు ప్రస్తుతం సిద్ధమవుతుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఆర్చరీలో రాణిస్తున్న మేఘవర్షపై ఐ9 ప్రత్యేక కథనం. ఒంగోలులోని కమ్మపాలెంలో కాట్రగడ్డ సుధీర్ చక్రవర్తి, విష్ణుప్రియ దంపతులు నివసిస్తున్నారు. సుధీర్ చక్రవర్తి శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. విష్ణుప్రియ టంగుటూరులోని బీసీ వెల్ఫేర్ స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సుధీర్ చక్రవర్తి తన కుమార్తెను ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో చదివిస్తున్నారు. అయితే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి అన్న ఉద్దేశంతో తన కుమార్తె మేఘవర్షను ఒంగోలులోని సమావేశపు హై స్కూల్లోని 72 డాట్స్ ఆర్చరీ అకాడమీకి తీసుకువచ్చారు. అక్కడ ఆర్చరీ నేర్చుకుంటున్న విద్యార్థులను చూసి ఇన్స్పైర్ అయిన మేఘవర్ష మరో మాట చెప్పకుండా ఇదే నేర్చుకుంటాను అంటూ రంగంలోకి దిగింది. ఆర్చరీలో రిజర్వ్ బౌను మేఘవర్ష ఎంచుకుంది. దాంతో ఆ బాలిక తండ్రి ఖర్చుకు వెనకాడకుండా బౌ కొనిచ్చాడు. మొదటిసారిగా బౌ పట్టుకున్నప్పుడు కొంచెం బరువుగా ఉండటంతో ఇబ్బంది పడ్డానని తన తండ్రి ప్రోత్సాహం, కోచ్ గోపి ఇచ్చిన టిప్స్తో తాను వెనుదిరిగి చూడలేదని మేఘవర్ష చెప్పింది. అదే సమయంలో పారా ఒలింపిక్స్లో ఆర్చరీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన శీతల్ తనకెంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు అంటూ తెలిపింది. ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన అండర్-14 బాలికల విభాగంలో మేఘవర్ష సత్తా చాటి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన అంతర్జిల్లాల ఆర్చరీలో పోటీల్లో మేఘవర్ష ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సైతం కైవసం చేసుకుంది. వారణాసిలో జరగనున్న జాతీయ ఆర్చరీ పోటీలపై ఇప్పుడు గురిపెట్టింది. అంకిత భావంతో కఠోర శ్రమతో సాధన చేస్తున్న మేఘవర్ష అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించాలని మనందరం ఆశిద్దాం. నా పేరు కే మేఘవర్ష. నేను డిఆర్ఆర్ఎం స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నాకు ఈ ఆర్చరీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే మా డాడీ ఇక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసి నన్ను ఒక 2 రోజులు చూపించడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను పారా ఒలింపిక్ అయిన శీతల్ని చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ఆర్చరీ బాగా ఆడాలని అనుకున్నాను. అలాగే ఇక్కడ స్కూల్లో కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను త్వరగా హెచ్ఎం గారు కూడా నన్ను త్వరగా పీడీ గారు అందరూ బాగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నెట్టారు. మా గోపి సార్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి ట్రైన్ చేసి నేను స్టేట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకునేలా చేశారు. ఇంకా నేను బెటర్గా చేయాలనుకుంటున్నాను. మీకు ఇది మొదటిసారి పట్టుకున్నప్పుడు ఎలా ఉందమ్మా? మొదటిసారి కొట్టినప్పుడు కొంచెం కొంచెం హార్డ్గా అనిపించి తర్వాత నేర్చుకుంటూ నేను ఇంకా ముందుకెళ్ళాను. అంటే ఇది కొంచెం డిఫరెంట్ గేమ్ కదా, మీకు గేమ్ అయినప్పుడు మీరు దాన్ని ఎలా గెయిన్ చేయగలిగారు? నేను ఈ గేమ్ని ఎందుకు ఎంచుకున్నానంటే కొంచెం హార్డ్గా ఉంది, పైగా ఇంట్రెస్ట్గా ఉందని ఈ గేమ్ని ఎంచుకున్నాను. పైగా ఇది హార్డ్గా ఉన్నా డిఫరెంట్గా ఉన్నా నేను చాలా ఫోకస్ చేసి దీని మీద ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి సెలెక్ట్ అయ్యి స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టాను, ఫస్ట్ ర్యాంక్ వచ్చి. తర్వాత నేను చదువుతో పాటు ఈ గేమ్ ఆడాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని. దాదాపు 70 మంది స్టేట్ మీట్లో పాల్గొన్నారు. దీంట్లో మీరు గోల్డ్ మెడల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా చేశారు? ఎందుకు చేశారు? నేను కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తా, నేను చాలా నమ్మకంగా ఉన్నాను కాబట్టి నాకు వచ్చిద్దని అనుకున్నాను, వచ్చింది. మొదటిసారి మీరు పట్టగానే మొదటిసారి గోల్డ్ మెడల్ రావడం మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ నేషనల్ ఎలా ఉండబోతుంది? వారణాసి వెళ్తున్నాం. 19th నుంచి 21 దాకా మాకు జరుగుతున్నాయి టోర్నమెంట్స్. అక్కడ మెడల్ అక్కడ కూడా
మెడల్ కొడతానని అనుకుంటున్నాను. డాక్టర్ సుధీర్ చక్రవర్తి అండి. నేను వర్షిని ఇంజనీరింగ్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపాల్ వర్క్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా స్పోర్ట్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మా ఫిజికల్ డైరెక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఒకసారి కన్సల్ట్ అయితే తను ఏం చెప్పాడంటే ఇండివిజువల్ గేమ్ అయితే బాగా పెర్ఫామ్ చేయడానికి ఉంటుంది, నేమ్ కూడా బాగా వస్తుందని చెప్పాడు. సో నేను అప్పుడు గోపి 72 ఆర్చరీ అకాడమీ గోపిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్ గోపి కూడా మా స్టూడెంటే. సో కన్సల్ట్ అయిన తర్వాత తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆర్చరీలో ఎన్ని టైప్స్ ఆఫ్ బౌస్ ఉంటాయి, ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మా పిల్లలకి నేను ఏం చెప్పాను అంటే, సో ఇనీషియల్గా మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోండి, మీకు నచ్చితేనే గేమ్ కంటిన్యూ చేయండి అని చెప్పాను. సార్ నాకు 3వ రోజే వచ్చి నాన్న ఈ గేమ్ చాలా బాగుంది, మేము కంపల్సరీగా నేర్చుకుంటాం, పెర్ఫామ్ చేస్తామని చెప్పారు. సో ఈ ఇయర్ ఫిబ్రవరిలో నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఇది 4th టోర్నమెంటు. సో జనరల్గా అయితే ఎవరు తొందరగా టోర్నమెంట్స్ పంపారు, బట్ గోపి బాగా ఎంకరేజ్ చేసి ఎక్కడ ఏ టోర్నమెంట్ ఉన్నా విన్నింగ్ తర్వాత సంగతి, ముందర పార్టిసిపేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలని చెప్పి లాస్ట్ టైం విజయవాడలో కూడా సబ్ జూనియర్స్ 13వ ప్లేస్లో వచ్చింది, అది 60 మీటర్స్. సో అంత తొందరగా 13వ ప్లేస్ అంటే అది కూడా అంతమంది సీనియర్స్తో ఆడిందంటే అక్కడ బాగా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది. అండ్ స్కూల్ గేమ్స్కి వెళ్ళినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక ఫోర్ పొజిషన్లో ఏదో పొజిషన్లో వస్తుంది, నేషనల్కి వెళ్ళిద్ది అనుకున్నాను, కానీ గోల్డ్ మెడల్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇదే పెర్ఫార్మెన్స్ రేపు నేషనల్స్ వారణాసిలో కూడా కంటిన్యూ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మెడల్ కంటే ముఖ్యంగా తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలి, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి, డిఆర్ఆర్ఎం స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ టీచర్స్కి, వాళ్ళ పీడీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయి స్కూల్ అవైలబుల్ లేకపోయినా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సపరేట్గా అమ్మాయికి కొంచెం క్లాసులు చెప్పడం అవన్నీ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఆర్చరీ ఎందుకోవడానికి కారణం ఏంటి సార్? ఆర్చరీ అంటే నాకు ఆప్షన్స్ ఏంటంటే ఫెన్సింగు, ఆర్చరీ, ఇండివిజువల్ గేమ్స్ నాకు ఇవే కనిపించినాయి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెర్ఫామ్ చేయాలి అంటే సో ఫెన్సింగ్ అనేది ఒంగోలులో మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కోచింగ్ అనేది. సో ఆర్చరీ అనేది గోపి ఆల్సో నేషనల్ ప్లేయర్. సో గోపి మీద నమ్మకంతో నేను జాయిన్ చేశాను. గోపి తక్కువ టైంలోనే తన టెక్నిక్స్ అన్నీ నేర్పించి బాగా ఎంకరేజ్ చేశాడు. అండ్ గోపి వాళ్ళ వైఫ్ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్, తన ఎంకరేజ్మెంట్ కూడా అమ్మాయి మీద ఉంది. అంటే మీ పాప మిమ్మల్ని రోల్ మోడల్ చేసుకుని రంగంలో దిగింది, అంటే దిగి ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టారు స్టేట్ తరఫున. నేషనల్ తరఫున కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేషనల్ తరఫున కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ప్యారలల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడాలి, ఇండియాకి మెడల్స్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. దానికోసం మీరు పాపని ఏ విధంగా అంటే ప్రోత్సహిస్తున్నారు సార్? పాపని అన్ని రకాలుగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. తన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీద ఉండాలి, మిగతా అంతా పట్టించుకోకుండా ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ ఏదైనా నేను టేక్ కేర్ చేసుకుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను తనకి భరోసా ఇస్తున్నాను, తను ఏం కావాలన్నా తనకి నేను ఇస్తానని చెప్పి ప్రాతినిధ్యం వహించాలి, మెడల్ తీసుకురావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.